ఇప్పుడు ఇది మెషిన్ సీటర్ రోయింగ్. ఇది చాలా మంది డిఫాల్ట్ గా పర్ఫామ్ చేస్తారు. అండ్ మీకు పర్ఫెక్ట్ గా దీన్ని సీట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ఇట్లా నార్మల్ గా అందరూ ఇట్లనే పర్ఫామ్ చేస్తారు డిఫాల్ట్ గా. బట్ ఈ రోయింగ్ కూడా చాలా సీట్ మీద మనం మంచిగా సెట్ చేసుకుని మనకి పర్ఫెక్ట్ గా పడుతుంది బ్యాక్ లో. మెయిన్లీ ఇది దీన్ని మీరు లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఉంటుంది ఒకటి, ఇది లూజ్ చేసుకొని ఇది దూరం పెట్టుకోవాలి. ఇట్లా మరి ఎక్కువ జస్ట్ కొంచెం కొంచెం ఇంకా దూరం పెట్టుకుంటే మీ హ్యాండ్స్ అనేవి ఇటు ఉండాలి. ఈ రాడ్ కంటే కొంచెం ఇటు ఉండాలి వెనకాల. అండ్ ఆల్సో ఇది ఏదైతే మీరు కూర్చుంటారో దీన్ని కూడా కొంచెం లైట్ గా దింపుకోండి కిందికి. దింపుకున్న తర్వాత మీ చెస్ట్ అనేది, ఇది లోవర్ చెస్ట్ అనేది ఇట్లా పెట్టుకోండి దీని మీద. చాలా మంది ఇట్లా ఉండి వెనకాలకు ఉండి ఇట్లా ఇట్లా పర్ఫామ్ చేస్తారు. అట్లా చేయొద్దు. కొంచెం మీ లోవర్ చెస్ట్ ఇట్లా పెట్టుకొని హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గ్రిప్ తీసుకోండి. ఇందులో కూడా తంబు పైన ఆర్ బయటికి ఇట్లా తంబు ఇట్లా పెడితే మీకు ఏంటంటే ఫోర్ ఆర్మ్ మీద ఎక్కువ పడుతుంది. సో మీకు బ్యాక్ మీద ఎక్కువ మీకు మంచిగా ఫీల్ అవ్వదు. సో తమ్ని బయటికి పెట్టుకొని లెగ్స్ ని ఇద్దరు ఇక్కడ పెట్టుకోండి, లేదంటే కింద. నేనైతే కిందనే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. ఇట్లా పెట్టుకొని ఫస్ట్ తీసుకోండి. ఇట్లా మొత్తం వదలండి మొత్తం ఫుల్ వదిలి ఇంతనే. మళ్ళీ చాలా మంది ఇట్లా కిందికి మొత్తం ఇట్లా కిందికి, లేదంటే ఇట్లా ఉండి మొత్తం ఇట్లా అయిపోతారు చాలా మంది. మీ చెస్ట్ అనేది సీట్ నుంచి ఇట్లా లేవద్దు. ఇట్లా దీనికి ఇట్లా స్టిక్ అయ్యి ఉండి మొత్తం కంప్లీట్ గా వదలండి. మొత్తం కంప్లీట్ ఇంత మళ్ళీ వెనకాలకి మళ్ళీ కంప్లీట్ గా ముందుకు వదలండి. అప్పుడు పర్ఫెక్ట్ గా మీకు అనేది మీ బ్యాక్ మీద పర్ఫెక్ట్ గా పడుతుంది. అండ్ ఆల్సో ఇది ఈ సీట్ మీకు మెయిన్. ఈ సీట్ ని మీరు అసలు డిఫాల్ట్ గా అయితే సీట్ ఇట్లా ఉంటది. డిఫాల్ట్ గా ఎంతనే ఉంటది. మీరు కొంచెం వెనకాలకు పెట్టుకుంటే మీకు మీ బ్యాక్ చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది. ఇది ఒక చాలా మంచి ఎక్సర్సైజ్ మీ బ్యాక్ ని మంచిగా గ్రో చేసుకోనికి. కానీ చాలా మంది రాంగ్ పర్ఫామ్ చేస్తారు. ఇప్పటి నుంచి ఈ మిస్టేక్స్ ని మంచిగా కరెక్ట్ చేసుకొని చేయండి. మీకు చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది మీ బ్యాక్.